క్రీస్తునందు ప్రియమైన వార్లారా, మరణాత రాకడరవలి గ్రంథకర్త ఎం దేవదాసయ్య గారు. 15వ సందేశము. నోవాహు నావ, క్రీస్తు రక్షణ ఓడ. దావీదు కీర్తన 103వ అధ్యాయం 14-18. యోహాను సువార్త 2వ అధ్యాయం 25వ వచనం. అపోస్తల కార్యములు 27:20-27. 27వ అధ్యాయం 20-24. దేవుడు నోవాహును అతనితో కూడా ఓడలో ఉన్న సమస్త జంతువులను సమస్త పశువులను జ్ఞాపకం చేసుకొనెను. దేవుడు భూమి మీద వాయువు విసిరినట్లు చేయటం వలన నీళ్లు తగ్గిపోయెను. ఆదికాండం 8:1. నోవాహు కాలంలోని జలప్రలయం అనంతరము దేవుడు నోవాహును జ్ఞాపకం చేసుకొనెను. నోవాహు 150 దినములు అనగా 5 నెలలు ఓడలో ముయ్యబడి ఉండుట ఒక విధముగా భయంకరమైనది. అయినప్పటికీ సంతోషమే. ఉదాహరణకు గాలి తుఫాను వచ్చిన సమయమందు మనం ఇంటిలో తలుపు వేసుకుని ఉంటాము. ఇల్లు చాలా బలమైనది. ఇంటి వెలుపల భయంకరమైన గాలి, శబ్దము మొదలగునవన్నీ ఉండును. లోపల ఉన్నవారు అనుకున్నది ఒకటి, అదేమనగా నేను బలమైన ఇంటిలో ఉన్నాను, నాకేమీ పర్వాలేదు అని అనుకొను. గాలి తుఫాను 1 దినము, 2 దినము, 3వ దినము ఇంకా ఎక్కువ దినములున్న ఎడల ఇంటిలో కూడా భయం కలుగును, విసుగు పుట్టును. ఎందుకనగా ఎక్కువ కాలం తుఫాను ఉండుటను బట్టి కాదు గాని గాలి వీచుచున్నదని కాదు, దెబ్బలు తగులునని కాదు, ఇంటిలో సరుకులు లేవని కాదు, అన్ని ఉన్నను విచ్చలవిడిగా తిరుగుటకు వీలు లేదు గనక విసుగుదల పుట్టును. అలాగే నోవాహు ఓడలో అన్ని ఉన్నవి కాని విచ్చలవిడిగా తిరుగుటకు వీలు లేదు. ఎంత సౌఖ్యమున్నను ఒక విధముగా భయముండును. మేమెప్పుడు బయటికి వెళ్ళుదుమా, ఎప్పుడు మైదానం మీద సంచరింతుమా, ఎప్పుడు సూర్యుని చూచెదమా, ఎటు చూచిన నీళ్ళయని తలంపులు వచ్చును. మనలను మనం అడవిలో విడిచిపెట్టిన ఎట్టి తలంపులు వచ్చునో గ్రహింపగలము. వారికి మరి ఒక తలంపు పుట్టవలసినది కాని పుట్టలేదు. ఓడకు రంధ్రం పడినా దానిలోనికి నీరు వచ్చునని దేవుడు నోవాహును లోపలికి రమ్మని తలుపు మూసెను. లోపలికి రమ్మని దేవుడు బయటకి రమ్మనుట మరచిపోయినాడా అని నోవాహు భార్యాబిడ్డలు అనుకొనవలసినది కాని వారట్లు అనుకొనటలేదు. దేవుడు 5 నెలలు అయిన తర్వాత వారిని జ్ఞాపకం తెచ్చుకొనెను. ఇన్నాళ్ళు వారిని మరిచిపోయినాడని కాదు, జ్ఞాపకం తెచ్చుకొనుచునే యుండును. అనగా ఇన్నాళ్ళు వారు ఓడలో ఉన్నారు, ఈ దినము వారిని బయటకు తెచ్చేదనని చెప్పినట్లున్నది. ఉదాహరణకు ఒక తల్లి బిడ్డను ఇంటిలో పెట్టి తలుపు ముయ్యును. అయితే ఆ బిడ్డ మాత్రము మా అమ్మ కొంతసేపటికి తలుపు తీయును కదా అని అనుకును. కానీ తల్లి ఎంతసేపటికి తలుపు తీయదు. ఇంకా పిల్లకెవ్వున ఏడ్చుటకు సిద్ధముగా ఉండు సమయములో తల్లి తలుపు తీసినది. అలాగుననే నోవాహు స్థితి కూడా ఉన్నది. పై ఉదాహరణలో బిడ్డకు గాని నోవాహునకు కాని శిక్ష కాదు. ఇంకా దేవుడు తలుపు తీయకుండా ఉన్నట్లయినా వారు దేవుని దూషింతురు, విసుగు కొందురు. వారు దూషింపకపోయినను విసుగు కొనకపోయినను ఏదో ఒక ఆయాసం కలుగును. ఇది జరుగుటకు ముందే ఆయన తలుపు తీసెను. దీనిని బట్టి మనం నేర్చుకునవలసినది ఏమనగా దేవుడు మనలను ఎప్పుడూ మర్చిపోడు. ఇక మనము దేవుడిని దూషింతము అను సమయంలో ఆయన మనలను విడిపించును. అది విశ్వాసుల స్థితి. నోవాహు ఓడలో నుండి కాకిని బయటికి పంపినప్పుడు నేను కాకిని విడిచిపెట్టిన రీతిగా దేవుడు నన్ను ఓడలో నుండి విడిచిపెట్టునని తలంచవలెను. దేవుడు నోవాహును జ్ఞాపకం చేసుకొనెను. అనగా నోవాహు యేసు ప్రభువునకు ముకుంతుడు కనుక దేవుడు తన కుమారుడైన యేసుక్రీస్తునకు ముంగుర్తుగా ఉన్న వారిని జ్ఞాపకం చేసుకొనక తప్పదు. నోవాహు ఓడలో ఉండి కొండ ఎక్కెను. అలాగుననే యేసు ప్రభు చివరకు గొలగతా కొండ ఎక్కెను. సముద్రంలో ఓడ మునిగిపోయినప్పుడు ఓడలోని వారు ఆ సంగతి కాగితం మీద వ్రాసి సీసాలో పెట్టి సముద్రంలో విడిచెదరు. కెరటములు వాటిని ఒడ్డునకు చేర్చును. సముద్రం దేనిని తనలో ఉంచుకొనదు. అలాగే కష్టములు వచ్చినప్పుడు అవి మనలను దేవుని దగ్గరకు నడిపించును కానీ అదో గతికి నడిపించవు. విశ్వాసుల విషయంలో అలాగ జరుగును కానీ అవిశ్వాసుల విషయంలో అదోగతే. దేవుడు నోవాహును జ్ఞాపకం చేసుకొనెను. యేసు ప్రభువు పోలిక నోవాహులో ఉండెను. ఎవరైనా తమ బిడ్డల పోలిక గల ఇతరులను చూచిన వారి యందు ఎంత ఇష్టము కలిగిన ప్రేమింతురు. తమ బిడ్డలు చనిపోయిన ఎడల వారి పోలిక గల వారిని ఇండ్లకు పిలిచి సత్కరింతురు. అలాగనే మనలలో క్రీస్తు ప్రభువు పోలిక ఏదైనా ఉన్న ఎడల అనగా ఆయన వలె శ్రమలు సహించుట, తండ్రి చిత్తం నెరవేర్చుట మొదలగు గుణములు ఉన్న ఎడల దేవుడు తప్పక మనలను జ్ఞాపకం ఉంచుకొనును. క్రీస్తు ప్రభువు శ్రమలను సహించును, నీచత్వమును అనుభవించును, తండ్రి యొక్క చిత్తము తప్పక నెరవేర్తునని ప్రతిజ్ఞ చేసెను. మనకు ఇట్టి లక్షణములు గలవో లేదో అని చూడవలను. నోవాహు ఓడ కంటించెను. ఓడ చివరకు కొండ ఎక్కెను. అలాగే క్రీస్తు ప్రభు సంఘం అనే ఓడను కట్టుననియు అది లోకమనే సముద్రమును దాటి రెండవ రాకడప్పుడు పరలోకమును
కొండకు వచ్చుననియు దేవునికి ముందుగానే తెలియను. ఇది నోవాహునకును క్రీస్తునకును గల మరి ఒక పోలిక. తుఫాను అయిన తర్వాత ఎండను చూడగానే మనుష్యులకు సంతోషం కలుగును. మనుష్యుడు తన కిరణములను భూమి మీదకి రానిచ్చినట్లు దేవుడు తన మహిమ కిరణాలను విశ్వాసాల మీదకి కష్టముల ద్వారా రానిచ్చును. నిజ విశ్వాసులే రక్షణ ఓడ కథ ఎరిగిన వారే క్రీస్తు ప్రభువునందలి విశ్వాసంతో ఆయన రాకడకు సిద్ధపడుదురుగాక. ఆమేన్. మరణాత.